ఇప్పుడేంటంటే మనకి ఎప్పుడైతే వాతావరణం మారుతూ ఉందో మనం చాలా మందిని చూస్తూ ఉన్నాం అనమాట. ఇప్పుడు ఎక్కువ శాతం ఏంటంటే పొడి దగ్గుతో వస్తూ ఉన్నారు. అలానే కొంతమంది తడి దగ్గుతో కూడా వస్తూ ఉన్నారు. సో ముఖ్యంగా ఏంటంటే ఈ వానాకాలం, చలికాలం వచ్చేసరికి ఏంటంటే ఎవరికైతే అలర్జీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నారో వాళ్ళందరూ సమ్మర్‌లో కంఫర్టబుల్‌గా ఉంటారనమాట. సో ఎప్పుడైతే వాతావరణం చల్లగా అవుతుందో, చల్లవాటికి ఎక్స్‌పోజ్ అవుతున్నారో, పీలుస్తున్నారో మనం సమ్మర్‌తో కంపేర్ చేస్తుందంటే ఈ శ్వాసనాళాల దగ్గరికి కుంచుకుపోతాయి కాబట్టి వీళ్ళలో ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయన్నమాట. ఎప్పుడైనా కానీ ఈ అప్పర్ ఎయిర్‌వే మనకి ఇన్వాల్వ్ అయినా, లోయర్ ఎయిర్‌వే ఇన్వాల్వ్ అయినా కానీ ఫస్ట్ మనకి వచ్చే సింప్టము తుమ్ములు కావచ్చు, లేదంటే దగ్గు కావచ్చు. ఎక్కువ శాతం మందిలో మనం చూసేది పొడి దగ్గు అనమాట. సో ఇంతకు ముందు చెప్పినట్టుగా మనకి డ్రై కాఫ్, వెట్ కాఫ్. వెట్ కాఫ్ అనేది ఏంటంటే సాధారణంగా ఇన్ఫెక్షన్ అని మనకి చెప్తుంది. డ్రై కాఫ్ వచ్చేసరికి ఏంటంటే ఎక్కువ శాతం మందిలో ఇది అలర్జీకి సంబంధించి చెప్తుందన్నమాట. సో రీసెంట్గా ఏంటంటే చాలామంది పిలిగ్రిమేజ్కి వెళ్ళడం జరిగింది. సో ఈ పిలిగ్రిమేజ్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఆ చల్లగాలికి ఎక్స్పోజ్ అవ్వడం, వానల్లో తడవడం వల్ల ఎంతోమంది అవుట్ పేషెంట్స్లో ఈ దగ్గు ప్రాబ్లంతో వస్తున్నారనమాట. సో ఇంతకుముందు చెప్పినట్టుగా ఇన్ఫ్లమేటరీ దగ్గు, అలానే ఇన్ఫెక్షన్ సంబంధించిన దగ్గు. ఇన్ఫెక్షన్ వచ్చేసరికి మనకు అందరికీ తెలిసిందే, గొంతు నొప్పి రావడం, విపరీతంగా తుమ్ములు రావడం, దగ్గితే కఫం పడడం. ఆ కఫం కూడా ఏంటంటే తెల్లగా లేకుండా మిగతా కలర్స్లో అంటే మనకు కొంచెం పసుపు పచ్చగా కానీ, ఆకుపచ్చ కానీ, ఒక్కొక్కసారి ఏంటంటే రక్తపు చారికి కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇలా ఎక్కువ మంది వస్తూ ఉంటారు. వీళ్ళల్లో ఏంటంటే టిపికల్గా బాడీ పెయిన్స్ ఉండడం, నిస్సత్తువ, కొంతమందిలో ఏంటంటే ఆయాసం కూడా ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే వైరల్ ఇన్ఫెక్షన్కి సంబంధించినవి అనమాట. వీళ్ళల్లో కూడా దగ్గు కామన్ సిమ్టమ్, బట్ అదేంటంటే తడి దగ్గు అనమాట. సో వీళ్ళకి ఏంటంటే మనం ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసుకొని వైరల్ ఇన్ఫెక్షన్ తర్వాత చాలా మందిలో సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కూడా వస్తుంది. అటువంటిది ఏదన్నా ఉంటే ఇనిషియల్గానే యాంటీవైరల్స్ మనం ట్యాబ్లెట్స్ ఇచ్చి డీకంజెస్టెంట్ మెజర్స్ వాడి ఆయాసం ఎక్కువగా అంటే వాళ్ళకి నెబులైజేషన్ రూపంలో ఈ బ్రాంకోడైలేటర్స్ లోపలికి పంపించడం, కాఫ్ సిరప్స్ ఇవ్వడం, అలానే మ్యూకులైటిస్ ఇచ్చి లోపల ఉండే కఫాన్ని బయటకు తీసుకొచ్చేది మనం చేసుకుంటాం. కొంతమందిలో మాత్రం ఏంటంటే అది న్యూమోనియాగా మారి ఆక్సిజన్ లెవెల్స్ డ్రాప్ అయిపోవడం, మనకు అందరికీ తెలిసిందే, కోవిడ్ టైంలో మనం చూసాము. సో అలా ఆక్సిజన్ డ్రాప్ అయిపోవడం, చిన్న చిన్న పనులకు కూడా అలసట రావడం, ఆయాస పడిపోతుంటారు. వాళ్ళకి మాత్రం హాస్పిటలైజేషన్ తప్పనిసరి అవుతుంది. ఇంకొక సైడ్ మనం గమనిస్తే ఇన్ఫ్లమేషన్ అనమాట. అంటే మనకి శ్వాస నాళాల లోపల పూత రావడం, అంటే ఇన్ఫెక్షన్ కాదు, పూత రావడం అనమాట. ఇది ఎక్కువ శాతం మంది ఏంటంటే అలర్జీ ఉండే వాళ్ళలో జరుగుతూ ఉంటుంది. ఎవరైతే ఈ వైరల్ ఇన్ఫెక్షన్కి గురవుతారో వాళ్ళలో అలర్జీస్ తర్వాత ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అలానే ఎవరైతే అలర్జిక్ రైనైటిస్, అలర్జిక్ లెరింజైటిస్, ఫెరింజైటిస్, బ్రాంకైటిస్, ఇవన్నీ ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే ఈ శ్వాసనాళాలకు సంబంధించిన అలర్జీస్లో వచ్చే ఇన్ఫ్లమేషన్ పూత వల్ల అనమాట. వీళ్ళలో ముఖ్యంగా మనం చూస్తున్నది పొడి దగ్గు. చాలామంది ఏంటంటే పొడి దగ్గు వచ్చినప్పుడు మనం టెస్టులు అన్నీ చేస్తే అదేంటంటే ఒక ఆస్తమా ఆల్రెడీ వీళ్ళకి ఉందని చెప్తుంది అనమాట. కానీ పేషెంట్స్ అడుగుతారు, మీరేమో ఆస్తమా అంటున్నారు, నాకు దగ్గు తప్ప, అది కూడా పొడి దగ్గు తప్ప, ఆయాసం కానీ పిల్లికుత్తలు కానీ ఏం లేవు. దాన్నే మనం ఏంటంటే కాఫ్ వేరియంట్ ఆస్తమా అంటాం. ప్రాబ్లం ఆస్తమానే కానీ దాంట్లో ఓన్లీ సిమ్టమ్ పొడి దగ్గు మాత్రమే ఉంటుందన్నమాట. సో వాళ్ళకు కూడా మనం ఆస్తమా వ్యాధిగ్రస్తులకు ఎలా అయితే ట్రీట్మెంట్ ఇస్తామో, బ్రాంకోడైలేటర్స్, ఇన్హలేషన్ కావచ్చు, అలానే సిరప్స్ కావచ్చు, యాంటీ అలర్జీ మెడిసిన్స్ మనం ఇచ్చినప్పుడు ఏంటంటే ఈ సివియారిటీని తగ్గించుకొని ఒకసారి వాళ్ళు కంఫర్టబుల్గా అయ్యాక ముఖ్యంగా లంగ్ ఫంక్షన్ టెస్ట్ అంటాం, పల్మరీ ఫంక్షన్ టెస్ట్ చేసినప్పుడు వాళ్ళ ఎయిర్వేస్ ఇంకా ఎంత బిగుసుకుపోయి ఉన్నాయి, ఎంత రిస్ట్రిక్షన్ ఉన్నాయి, మెడిసిన్ ఇచ్చాక ఇంకా ఎంత ఇంప్రూవ్మెంట్ వస్తున్నాయో చూసి వాళ్ళకి మనం దీర్ఘకాలికంగా మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఎక్కువ శాతం మంది ఏంటంటే ఈ సీజన్లో మనం గమనిస్తుండేది అలర్జీ వ్యాధిగ్రస్తుల్లో కూడా పొడిదగ్గు ఎక్కువ చూస్తున్నాం. అలానే ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళలో, ముఖ్యంగా వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళల్లో ఈ పొడిదగ్గుతో దగ్గరకు వచ్చేవాళ్ళని చాలామందిని చూస్తున్నాం. ఎవరికైతే అలర్జీకి సంబంధించిన ప్రాబ్లం ఉంటుందో వాళ్ళు తప్పనిసరిగా ఏంటంటే వాళ్ళకి అలర్జెన్స్ దేనివల్ల అయితే అలర్జీ వాళ్ళకి ట్రిగ్గర్ అవుతుందో వాటిల్ని ఐడెంటిఫై చేసుకోవడం. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు అలర్జీ స్కిన్ ప్రిక్ టెస్ట్ అవైలబుల్ ఉందన్నమాట. మనకి ఏవైతే పడని ఉన్నాయో తెలుసుకునేదానికి చిన్న అలర్జెన్స్ని ఇంజెక్షన్స్ రూపంలో మనం రెండు చేతుల నుంచి ఆల్మోస్ట్ ఒక 120 దాకా మనం ఇవ్వచ్చు. అవి చేసినప్పుడు ఎక్కడెక్కడైతే దద్దుర్లు వస్తున్నాయో, 3 mm కంటే ఎక్కువ దద్దుర్లు వచ్చిందో అవన్నీ మనకి శరీరంలో పడనివన్నమాట. వాటిని మనం ఐడెంటిఫై చేసుకుని వాటికి దూరంగా ఉండడం చాలా ముఖ్యం. ఎందుకంటే అలర్జీలో అలర్జెన్స్ని మనం అవాయిడ్ చేయడం చాలా ముఖ్యం. వచ్చిన సిమ్టమ్స్ని తగ్గించుకునేదానికి మెడిసిన్స్ వాడుకోవాలి. సో అలర్జీ స్కిన్ ప్రిక్ టెస్ట్ చేసి ఏవి పడుతున్నాయి, ఏవి పడట్లేదో చూసుకొని వాటికి దూరంగా ఉండడం మొదటిది. రెండోది ఏదైతే మనకి ఎంత సివియారిటీ ఉందనేది టెస్టులు చేసి చూసుకొని మనకి ఐజీ లెవెల్స్ అంటాం, యూసినోఫిలిక్ కౌంట్ అంటాం, అలానే లంగ్ ఫంక్షన్ టెస్ట్ చేసి అవి ఏమన్నా ఆల్రెడీ ఆస్తమాగా మారిందా, ఇన్హేలర్స్ అవసరమా చూసుకొని వాటికి ప్రాపర్గా మనం ట్రీట్మెంట్ తీసుకోవడం. అలానే ముఖ్యంగా నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ అలర్జీ ట్రిగ్గర్ అవడానికి కూడా కారణాలలో మొట్టమొదటి కారణం ఏంటంటే
వైరల్ ఇన్ఫెక్షన్స్. ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ని సివియారిటీ శరీరం మీద, లంగ్స్ మీద ఎక్కువ పడకుండా, న్యూమోనియాగా మారకుండా కొంచెం అలర్జీ తీవ్రతను తగ్గించుకునేదానికి కూడా ఈ ఎవ్రీ ఇయర్ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అనేది అవైలబుల్ ఉంటుంది. అది తప్పనిసరిగా చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ తీసుకుంటే ఈ దగ్గు ఏదైతే వెట్ కాఫ్ కానీ, డ్రై కాఫ్ కానీ వస్తుందో మనం చాలా వరకు ఆ ప్రాబ్లమ్ని అదుపులో ఉంచుకోవచ్చు, రాకుండా ప్రయత్నం చేయొచ్చు. అలానే లైఫ్ థ్రెటనింగ్ న్యూమోనియాలుగా మారకుండా కూడా మనం చేసుకోవచ్చు.